దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సత్య లాంటి గౌరవం పెంచే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూశానని, ఆనంద బాష్పాలు వచ్చాయని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 27 ఏళ్ల క్రితం విడుదలైన సత్య చిత్రం ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒక దర్శకుడిగా తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూసా, తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు వచ్చాయన్నారు. సినిమా డైరెక్ట్ చేయటం అంటే బిడ్డకు జన్మనివ్వటంతో సమానమని అన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అయితే నేను తీసిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా మళ్లీ పనిలో ముందుకు వెళుతున్నా అన్నారు. సత్య సినిమా చూసినప్పుడు తనకు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయని, ఈ సినిమాను ఎందుకు తాను బెంచ్ మార్క్ గా పెట్టుకోలేదని అనుకున్నారట. గొప్ప సినిమాను డైరెక్ట్ చేశాననే ఆనందం వల్ల కన్నీళ్లు వచ్చాయన్నారు. సత్య వంటి గొప్ప సినిమాలు తీయలేకపోయాను. నాపై ఎందరో పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నానని తెలిపారు. మత్యంతో కాకుండా సినిమాలు హిట్ కావటంతో అహంకారంతో తాగుబోతూ అయ్యానన్నారు. సత్య మూవీ చూసే వరకు నాకు ఆ గొప్పతనం అర్థం కాలేదన్నారు. రంగీలా, సత్య వంటి సినిమాల వల్ల కళ్లు మూసుకుపోయాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీశానని అన్నారు. అర్థం లేని సినిమాలు ఎన్నో తీశానని ఆర్జీవి అన్నారు. సాధారణ కథతో కూడా ఎన్నో మంచి సినిమాలు తీయవచ్చని, కానీ నేను తీయలేకపోయానని అన్నారు. ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, కానీ వాటిని చూడలేకపోయానన్నారు. ఇప్పటి వరకు చేసినవి సరిదిద్దలేను, కానీ ఇకపై చేసే ప్రతి సినిమా కూడా దర్శకుడిగా నా గౌరవం పెంచేవే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సత్య వంటి సినిమా కాకపోయినా కనీసం అలాంటి సినిమాలు తీస్తానన్నారు.